Hi students, good morning. This is Pooja. In last class, we discussed about computer definition and computer functionality. So in today's class, let's discuss about computer parts. Input and output devices. All computer parts are divided into two types apart from CPU as input or output devices. సో మనకి కంప్యూటర్లో ఉండే అన్ని పార్ట్స్ కూడా మనం టూ టైప్స్లోకి డివైడ్ చేశారు ఎక్సెప్ట్ సిపియు. సో ఆ టూ టైప్స్ ఏంటంటే ఇన్పుట్ డివైజెస్ ఇంకా అవుట్పుట్ డివైజెస్. Input devices. Device or machine which give input to the CPU is called as input device. అదేనా ఒక డివైస్ కానీ మెషిన్ కానీ సిపియుకి ఇన్పుట్ ఇవ్వడానికి యూజ్ అయితే దాన్నే ఇన్పుట్ డివైస్ అంటాం. సో మనకున్న కంప్యూటర్ పార్ట్స్లో ఇన్పుట్ డివైజెస్ ఏంటి అనేది చూద్దాం. కీబోర్డ్, మౌస్, స్కానర్, టచ్ స్క్రీన్, జాయ్స్టిక్, CCTV కెమెరా అండ్ బయోమెట్రిక్. సో ఈ డివైజెస్ అన్ని యూజ్ చేసి మనం సిపియుకి ఇన్పుట్ ఇవ్వచ్చు. నెక్స్ట్ అవుట్పుట్ డివైజెస్. డివైస్ ఆర్ మెషిన్ which take output from the CPU and gives to the user is called as output device. సో ఏదైనా మెషిన్ కానీ డివైస్ కానీ సిపియు నుంచి అవుట్పుట్ని తీసుకుని సో ఎవరికి ఇస్తుంది, యూజర్కి ఇస్తే దాన్ని మనం ఏమంటాము, అవుట్పుట్ డివైస్ అంటాం. సో మనకున్న కంప్యూటర్ పార్ట్స్లో అవుట్పుట్ డివైజెస్ని చూద్దాం. ప్రింటర్, మానిటర్, ప్రొజెక్టర్ అండ్ స్పీకర్స్. సో ఈ డివైజెస్ అన్ని యూజ్ చేసి మనం సిపియు నుంచి అవుట్పుట్ని తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఉన్న కంప్యూటర్ పార్ట్స్ అన్నిటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ వన్ కీబోర్డ్. కీబోర్డ్ ఈజ్ అన్ ఇన్పుట్ డివైస్. సో ఆ ఇన్పుట్ అనేది ఎలా ఇస్తాము, కీ ప్రెస్ ఇన్ ద కీబోర్డ్ విల్ గివ్ ఇన్పుట్ టు ది సిపియు. కీబోర్డ్లో ఏదైనా ఒక కీని ప్రెస్ చేసి మనం సిపియుకి ఇన్పుట్ అనేది ఇవ్వచ్చు. విల్ హ్యావ్ ఆల్మోస్ట్ 101 to 104 కీస్. సో మనకి చాలా కంపెనీ కీబోర్డ్స్ ఉంటాయి కదా, సో ఏ కంపెనీ కీబోర్డ్కి ఆన్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ కీస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ కీస్. మనకి కామన్గా కీబోర్డ్లో ఉండే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీస్ని చూద్దాం. ఆల్ఫాబెట్ కీస్. సో ఆల్ఫాబెట్స్ అంటే ఏంటి, మనకి ఏ నుంచి జెడ్ వరకు ఉండే లెటర్స్ని ఆల్ఫాబెట్స్ అంటాం. సో కీబోర్డ్లో ఉండే ఏ నుంచి జెడ్ వరకు ఉండే కీస్ని మనం ఆల్ఫాబెట్ కీస్ అంటాం. న్యూమరిక్ కీస్. న్యూమరిక్ కీస్ అంటే నంబర్స్ కదా, న్యూమరిక్ అంటే నంబర్స్ కదా. సో కీబోర్డ్లో ఉండే 0 to 9 కీస్ని మనం న్యూమరిక్ కీస్ అంటాం. నెక్స్ట్ డైరెక్షనల్ కీస్. డైరెక్షనల్ కీస్ని మనం ఆరో కీస్ అని కూడా అనొచ్చు. చూడండి ఇక్కడ మీకు ఈ ప్లేస్లో కనిపిస్తున్నాయి కదా. సో ఇందులో మనకి 4 టైప్స్ ఆఫ్ కీస్ ఉంటాయి. అవి ఏంటి అంటే లెఫ్ట్ ఆరో, రైట్ ఆరో, అప్ ఆరో అండ్ డౌన్ ఆరో. నెక్స్ట్ ఫంక్షనల్ కీస్. ఇందులో మనకి 12 కీస్ ఉంటాయి, F1 నుంచి F12 వరకు. సో ఇవి షార్ట్ కట్స్కి మనం యూజ్ చేస్తాం ఈ కీస్ని. నెక్స్ట్ స్పెషల్ కీస్. సో కీబోర్డ్లో ఉండే ఆల్ఫాబెట్ కీస్, న్యూమరిక్ కీస్, డైరెక్షనల్ కీస్ అండ్ ఫంక్షనల్ కీస్, ఈ కీస్ కాకుండా రిమైనింగ్ కీస్ ఏవైతే ఉంటాయో కీబోర్డ్లో వాటిని మనం స్పెషల్ కీస్ అంటాం. సో ఇవి కూడా మనం షార్ట్ కట్స్కి యూజ్ చేస్తాం. నెక్స్ట్ మౌస్. మౌస్ ఈజ్ అన్ ఇన్పుట్ డివైస్. సో ఇక్కడ మీరు మౌస్ని అబ్జర్వ్ చేస్తే మనకి 3 పార్టీషన్స్ ఉంటాయి మొత్తం ఇందులో. ఇది ఫస్ట్ పార్టీషన్ వచ్చేసి లెఫ్ట్ బటన్, సెకండ్ పార్టీషన్ వచ్చేసి స్క్రోలర్, థర్డ్ పార్టీషన్ వచ్చేసి రైట్ బటన్. సో దీని నుంచి మనం ఇన్పుట్ ఎలా ఇవ్వచ్చో చూద్దాం. ఇన్పుట్ విల్ గివ్ టు సిపియు బై క్లికింగ్ ఆర్ మూవింగ్ మౌస్. అంటే మౌస్ని మూవ్ చేసి కానీ లేదంటే క్లిక్ చేసి కానీ మనం సిపియుకి ఇన్పుట్ అనేది ఇస్తాము. సో మనం ఇందులో మొత్తం టోటల్గా 5 వేస్లో ఇన్పుట్ అనేది ఇవ్వచ్చు మౌస్ యూస్ చేసి. సో అది ఎలా అనేది చూద్దాం. ఫస్ట్ వన్ లెఫ్ట్ క్లిక్. సో లెఫ్ట్ క్లిక్ అంటే లెఫ్ట్ సైడ్ ఉండే బటన్ని క్లిక్ చేస్తే లెఫ్ట్ క్లిక్ అవుతుంది. సో ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే ఏదైనా ఒక ఫైల్ని కానీ ఫోల్డర్ని కానీ ఆబ్జెక్ట్ని కానీ మనం సెలెక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ రైట్ క్లిక్.
సో రైట్ బటన్ని క్లిక్ చేస్తే మనకి రైట్ క్లిక్ అనేది జరుగుతుంది. సో ఇదేంటంటే ఏదన్నా ఫైల్, ఫోల్డర్, ఆబ్జెక్ట్ యొక్క పాపప్ ఓపెన్ అవ్వడానికి మనకి రైట్ క్లిక్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ డబుల్ క్లిక్. సో ఈ లెఫ్ట్ బటన్ని 2 టైమ్స్ ప్రెస్ చేస్తే మనకి డబుల్ క్లిక్ అనేది అవుతుంది. సో ఇది ఏదైనా ఫైల్ని కానీ ఫోల్డర్ని కానీ ఓపెన్ చేయడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ స్క్రోలర్. ఈ స్క్రోలర్ ఉంది కదా, ఈ స్క్రోలర్ని యూజ్ చేసి మనం ఒక డాక్యుమెంట్లో టాప్ పొజిషన్కి కానీ లేదంటే డౌన్ పొజిషన్కి కానీ మనం మూవ్ అవ్వచ్చు. నెక్స్ట్ వన్ మూవ్. మూవ్ అంటే మనం చూడండి, ఇక్కడ మీకు మౌస్ పాయింటర్ అనేది మూవ్ అవుతుంది కదా స్క్రీన్ పైన. సో అది ఎలా మూవ్ అవుతుంది, నేను మౌస్ని ఇక్కడ ఆపరేట్ చేస్తూ ఉంటే, మూవ్ చేస్తూ ఉంటే మనకి ఆ అవుట్పుట్ అనేది మానిటర్లో మౌస్ పాయింటర్ మూవ్ అయ్యి మనకి కనిపిస్తుంది. నెక్స్ట్ వన్ జాయ్స్టిక్. జాయ్స్టిక్ ఈజ్ అన్ ఇన్పుట్ డివైస్. సో ఇది యూజ్ చేసి మనం ఇన్పుట్ ఎలా ఇస్తాం. టేక్ ఇన్పుట్ ఫ్రమ్ జాయ్స్టిక్ హ్యాండిల్ అండ్ గివ్ దట్ ఇన్పుట్ టు ది సిపియు. సో ఇక్కడ ఈ జాయ్స్టిక్ హ్యాండిల్ నుంచి ఇన్పుట్ అనేది తీసుకుని సిపియుకి ఇస్తుంది. సో ఇది మనం ఏ డైరెక్షన్లో మూవ్ చేస్తే ఆ రిలేటెడ్ ఇన్స్ట్రక్షన్ అనేది సిపియుకి వెళ్తుంది. నెక్స్ట్ యూజ్ ఇట్ టు ప్లే గేమ్స్ ఇన్ కంప్యూటర్. సో మనం గేమ్స్ ఆడడానికి, కంప్యూటర్లో గేమ్స్ ఆడడానికి ఇది ఎక్కువ యూజ్ చేస్తాం. నెక్స్ట్ స్కానర్. స్కానర్ ఈజ్ అన్ ఇన్పుట్ డివైస్. విల్ టేక్ ఇన్పుట్ ఫ్రమ్ ది యూజర్ అండ్ గివ్ ఇట్ టు సిపియు. యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ని తీసుకుని సిపియుకి ఇస్తుంది. కన్వర్ట్ హార్డ్ కాపీ టు సాఫ్ట్ కాపీ. హార్డ్ కాపీని సాఫ్ట్ కాపీగా కన్వర్ట్ చేయడానికి స్కానర్ అనేది యూజ్ చేస్తాం. సో హార్డ్ కాపీ అంటే ఏంటి, సాఫ్ట్ కాపీ అంటే ఏంటి? హార్డ్ కాపీ పేపర్. ఫర్ ఎగ్జాంపుల్ హార్డ్ కాపీ అంటే మన హ్యాండ్లో మనం క్యారీ చేయగలిగేదాన్ని హార్డ్ కాపీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ జిరాక్స్ పేపర్ కానీ, లేదంటే ఒరిజినల్ ఆధార్ కార్డ్ కానీ, పాస్పోర్ట్ సైజ్ ఫోటోని కానీ, మనం వీటన్నిటిని కూడా హార్డ్ కాపీ అంటాం. ఎందుకంటే మన హ్యాండ్తో టచ్ చేసి దాన్ని క్యారీ చేయగలం కాబట్టి. నెక్స్ట్ వచ్చి సాఫ్ట్ కాపీ. ఫైల్ దట్ యూజర్ సేవ్ ఇన్ ది సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిస్టంలో ఒక ఎంఎస్ వర్డ్ ఫైల్ని టైప్ చేసి మీరు సేవ్ చేశారనుకోండి, సో దాన్ని మనం సాఫ్ట్ కాపీ అని పిలవచ్చు. నెక్స్ట్ టచ్ స్క్రీన్. టచ్ స్క్రీన్ ఈజ్ అన్ ఇన్పుట్ డివైస్. Take input from the user in the form of touch and give that input to the CPU. సో యూజర్ని ఎప్పుడైతే స్క్రీన్ పైన టచ్ చేస్తారో ఇప్పుడు దాన్ని ఇన్పుట్గా తీసుకుని సిపియుకి పంపిస్తుంది. ఈజీ టు డ్రాగ్ అండ్ డ్రాప్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఫైల్స్. సో మనం ఇక్కడ స్క్రీన్ పైన ఉండే ఆబ్జెక్ట్స్ ఆర్ ఫైల్స్ని మనం ఈజీగా డ్రాగ్ చేసి డ్రాప్ చేయొచ్చు. నెక్స్ట్ ఈజీ టు ప్లే గేమ్స్. సో గేమ్స్ కూడా మనం ఆడడానికి యూజ్ చేయొచ్చు. మన మొబైల్స్ ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా టచ్ స్క్రీన్. సో అందులో కూడా మనం చాలా గేమ్స్ ఆడతాం కదా, సో అలా టచ్ స్క్రీన్ అనేది మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ బయోమెట్రిక్. బయోమెట్రిక్ ఈజ్ అన్ ఇన్పుట్ డివైస్. Take input from the user by scanning fingerprint and give that input to the CPU. సో యూజర్ దగ్గర నుంచి ఇది ఇన్పుట్ అనేది ఎలా తీసుకుంటుంది, మన ఫింగర్ ప్రింట్ని ఇది స్కాన్ చేసి అప్పుడు అది సిపియుకి ఇన్పుట్గా పంపిస్తుంది. నెక్స్ట్ సీసీటీవీ కెమెరా. సీసీటీవీ కెమెరా ఈజ్ అన్ ఇన్పుట్ డివైస్. రికార్డ్ ఎవ్రీ ఆబ్జెక్ట్ విజువల్లీ అండ్ గివ్ ది ఇన్పుట్ టు ది సిపియు. సో మనం కెమెరా ముందు నుంచి ఏ ఆబ్జెక్ట్ అయితే మూవ్ అవుతుందో ప్రతిదాన్ని కూడా అది సేవ్ చేస్తుంది, రికార్డ్ చేస్తుంది. హెల్ప్స్ టు క్యాప్చర్ ఆర్ రికార్డ్ ఎవ్రీ మూమెంట్. సో అక్కడ జరిగే ప్రతి సిచ్యువేషన్ని మనం రికార్డ్ చేసుకోవచ్చు. యూజ్డ్ ఫర్ సెక్యూరిటీ పర్పస్. సో ఈ సీసీటీవీ అనేది ఎక్కువ దేనికి యూజ్ చేస్తాము, సెక్యూరిటీ ఇష్యూస్ ఏమి లేకుండా ఉండడానికి మనం సెక్యూరిటీ పర్పస్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ అవుట్పుట్. మానిటర్. మానిటర్ ఈజ్ అన్ అవుట్పుట్ డివైస్. A machine which contains screen to display output which is received from the CPU. అంటే CPU నుంచి ఏదైతే అవుట్పుట్ వస్తుందో దాన్ని డిస్ప్లే చేయడానికి యూజ్ అయ్యే మెషిన్నే మనం ఏమంటాము, మానిటర్ అంటాం. సో ఇందులో మనకి కొన్ని టైప్స్ ఆఫ్ మానిటర్స్ అనేవి ఉన్నాయి. సో అవి చూద్దాం. సిఆర్టీ మానిటర్. సిఆర్టీ అంటే క్యాథోడ్ రే ట్యూబ్ మానిటర్స్.
Next, LCD monitors. LCD means liquid crystal display monitors. Next, LED monitors, light emitting diodes monitors. సో ఇవి ఏంటంటే మనకి వేరియేషన్ మాట. అంటే ఫస్ట్ మనం యూజ్ చేసే మానిటర్ స్టార్టింగ్‌లో మనం యూజ్ చేసినవి CRT మానిటర్స్. తర్వాత LCD మానిటర్స్ వచ్చినాయి. తర్వాత LED మానిటర్స్ వచ్చినాయి. అంటే మనం ఇవి లైక్ జనరేషన్స్ ఆఫ్ మానిటర్స్ లాగా చెప్పొచ్చు. నెక్స్ట్ స్పీకర్స్. స్పీకర్స్ ఈజ్ ఎన్ output device. Gives output in the form of sound after getting instruction from the CPU. సో CPU నుంచి ఒక ఇన్స్ట్రక్షన్ వచ్చిన తర్వాత మనకి అవుట్పుట్ అనేది ఎలా డిస్ప్లే చేస్తుంది? సౌండ్ ఫార్మాట్లో మనకి అవుట్పుట్ అనేది డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ ప్రింటర్. ప్రింటర్ ఈజ్ అన్ అవుట్పుట్ డివైస్. A machine which gives output that is received from the CPU in the form of print on the paper. సో మనకి అవుట్పుట్ అనేది ఎలా కనిపిస్తుంది ప్రింటర్ నుంచి? ఇక్కడ ఒక పేపర్లో మనకి ప్రింట్ అయి వస్తుంది. సో ఇందులో మనకి కొన్ని టైప్స్ ఆఫ్ ప్రింటర్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్, నెక్స్ట్ ఇంక్జెట్ ప్రింటర్ అండ్ లేజర్ ప్రింటర్. సో డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్ అంటే మనకి నార్మల్గా ఒక పేపర్ మీద బ్లాక్ కలర్ టెక్స్ట్ అనేది ప్రింట్ అయి వస్తుంది. నెక్స్ట్ ఇంక్జెట్ ప్రింటర్ అంటే ఏంటంటే మనకి కాంబినేషన్ కొన్ని 4 కలర్స్ ఉంటాయి. ఆ 4 కలర్స్ నుంచి ఇంక్ని అది కాంబినేషన్లో తీసుకుని మనకి కలర్ ప్రింట్ అనేది ఇస్తుంది. అది లేజర్ ప్రింటర్ అనుకోండి, మనకి ఆ ప్రింటర్లోనే స్కాన్ ఆప్షన్ కూడా ఉంటుంది. అంటే మన దగ్గర ఉన్న జిరాక్స్ పేపర్ని ఆర్ ఫోటో ఆర్ ఆధార్ కార్డ్ ఏదైనా సరే మనం అక్కడ స్కానర్ పైన పెట్టి స్కాన్ చేసుకుని సేమ్ డివైస్ నుంచి మనం ప్రింట్ అనేది ఇవ్వచ్చు. Next, projector. Projector is an output device. Display output in large screen after getting instruction from the CPU. సో ఇది మనకి ప్రొజెక్టర్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది? అవుట్పుట్ అనేది ఎలా ఇస్తుంది మనకి? CPU నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్ తీసుకుని అక్కడ ఏదైతే అవుట్పుట్ ఉందో దాన్ని మనకి లార్జ్ స్క్రీన్లో డిస్ప్లే చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.